నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే వృధాగా వరద జలాలను ఆయన ప్రాజెక్టులో తరలిస్తామని పేర్కొన్నారు. గోదావరిపై ఎగువ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని, దీనికి తాము అభ్యంతరం చెప్పలేదని ప్రస్తావించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు దీనివల్ల లాభం కలుగుతుందని ఉద్ఘాటించారు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకి పొరుగు రాష్ట్రం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. గోదావరికి అఖండ హారతి ఇచ్చాం. 365 రోజులు చేయాలన్నది నా ఉద్దేశం. కృష్ణాకి పవిత్ర హారతి ఇచ్చాం. ఈ విధంగా నదుల్ని మనం పూజించితే తద్వారా ఒక బాధ్యత పెరుగుతుంది. అదే మరిగా వాటర్ సెక్యూరిటీ ఆటోమేటిక్ వస్తున్న ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం. ఈరోజు దిశ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. నదుల అనుసంధానం చేసి, ఎందుకంటే మనం లోయర్ రైపేరింగ్ స్టేట్, ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, గోదావరి 40 సంవత్సరాలు ఆవరేజ్ నీళ్లు తీసుకుంటే 3000 టీఎంసీ సముద్రం అయిపోయినాయి. అదే మరి కృష్ణ పైన ప్రాజెక్టు కట్టారు, ఎప్పుడన్నా వరద వస్తే మనకు వస్తుంది. అలాంటి సందర్భాలు కూడా మనం ఫేస్ చేస్తున్నాం. ఈ 2 రివర్సే కాకుండా వంశధార దగ్గర నుంచి పెన్నా వరకు మనం గాని నదుల అనుసంధానం చేసుకోగలిగితే, ఇంట్రా రివర్ చేయగలిగితే, దీనివల్ల మనకు సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఫేజ్ 1 లో నేను ఇప్పుడే గారి దిశ గంగా కావేరి అనుసంధానం జరగాలనేది నా ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, కోరిక. ఒక్కసారి ఏదైతే ఈరోజు దేశంలో ఒక చిన్న ఆలోచనతో మొదలు పెట్టినటువంటి నేషనల్ హైవేస్, అది ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఈ రోజు ఏ జిల్లాకు కావాలన్నా అలాంటి రోడ్లు వచ్చాయంటే ఒక ఆలోచన, నిధుల కొరత కాదు, ఒక పబ్లిక్ పాలసీ ద్వారా వండర్ చేసే పరిస్థితి వస్తున్నది జరిగింది. అదే మరి వాజ్పేయి గారి పీరియడ్ లో గంగా కావేరి సాధ్య అసాధ్యాలన్నీ కూడా చేయడం కోసం సురేష్ ప్రభు గారి నాయకత్వంలో ఆ రోజే ఒక టాస్క్ ఫోర్స్ కూడా కాన్స్టిట్యూట్ చేసే పరిస్థితికి వచ్చాం. అయితే తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఇది చేసే పరిస్థితి రాలేదు, ముందుకు పోలేదు. ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు వారు ఒక మాట అన్నారు, ఇంట్రా రివర్ అంటే మీ రాష్ట్రంలో ఉండే రివర్స్ అన్ని మీరు అనుసంధానం చేయండి, ఫైనల్ గా జాతీయ స్థాయిలో కూడా మనం లింక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పారు. అదే స్ఫూర్తితో పనిచేస్తున్నాం. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ అసైన్డ్ భూములను సౌర విద్యుత్ సంస్థలకు లీజుకు ఇచ్చేలా చట్ట సవరణ చేశామని, హరిత ఇంధన సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కర్బన ఉద్గారాలను సున్నాకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 7,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అంచనా వేస్తున్నామన్నారు. ఈ యొక్క అనిశ్చితికి కారణమైన అధ్యక్ష 1.0 అధ్యక్ష, అది రీసర్వేకి మాత్రమే, ప్రభుత్వ భూములు రీసర్వేకి మాత్రమే రోబోట్స్ వాడిన అధ్యక్ష. కానీ ప్రైవేట్ భూములకి డ్రోన్స్ దాని యొక్క ఇమేజెస్ మళ్ళీ ఆధారంగా మాత్రమే రీసర్వేషన్. దాని మూలంగా అధ్యక్ష అయితే ఈ భూమి విస్తీర్ణంలో వ్యత్యాసాలు చాలా వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాయి అధ్యక్ష. గత ప్రభుత్వం తొందరపాటుతో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రాపర్ గా చేయకుండా సమయాన్ని కూడా అధ్యక్ష ఏదైతే రీసర్వే చేయాల్సిన సమయం 90 రోజులు మనం తీసుకుంటా ఉన్నాం, గతంలో 40 రోజులు పెట్టి దాని వల్ల 30 రోజుల గురించి ఇంకా తగ్గించి గురించి తొందరపాటుతున్నాం. ఎందుకంటే 4 సంవత్సరాలు ఏం చేయకుండా ఆఖరి సంవత్సరంలో ఏదో చేసి చూపించాలనే లక్ష్యంతో ఏది 2018లో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ని లేట్ చేసి వాళ్ళు ఆఖరిలో తొందరపాటు చేసినటువంటి మిస్టేక్స్ ఈ రోజు మనకి ఈ రాష్ట్రంలో ప్రజలకి చుట్టుకున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా జాయింట్ ఎల్పిఎంస్ అధ్యక్ష. అయితే జాయింట్ ఎల్పిఎం అధ్యక్ష 7,95,000 సమస్యలు వచ్చాయి అధ్యక్ష. దీన్ని ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం అధ్యక్ష.
అలాగే 2.98 లక్షల జాయింట్ ఎల్పిఎం పరిష్కరించారు అధ్యక్ష. మరో 4,97,000 జాయింట్ ఎల్పిఎం కూడా త్వరలో పరిష్కరిస్తాం. ఎందుకంటే అధ్యయనం చేయాలో ఈకేవైసీ ఇచ్చి వాళ్ళు చెప్పి వాళ్ళు చేస్తా ఉన్నాం, ఒక పారదర్శకంగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష రీసర్వే 2.2లో బ్లాక్ చైన్ పెట్టి టెక్నాలజీ పెట్టి ఉపయోగించి దాన్ని రికార్డులు కూడా ట్యాంపరింగ్ చేయకుండా చేస్తా ఉన్నాం అధ్యక్ష. 15 రకాల రక్షణ విషయాలతో మనం ఈ యొక్క కార్యక్రమ లక్షణాలతో ఈ యొక్క పాస్బుక్ పెట్టాం అధ్యక్ష. క్యూఆర్ కోడ్ వచ్చి డైనమిక్ గా అధ్యక్ష రాత్రిపూట కూడా మన ఇంట్లో చూసుకోవచ్చు అధ్యక్ష. మన ఆస్తిని ఎవరు కాజేయలేదు కదా, ఎక్కడ తప్పు ఎంట్రీ చేయలేదు అనే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కూడా చేస్తాను. రాజముద్రతో ఈ పాస్బుక్ కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రజలు హర్షిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా తప్పకుండా మేము గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మేము తప్పు చేసి పెడతాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి విషయంలో న్యాయపరంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అంబటి నివాసంలో గురువారం రాష్ట్ర స్థాయి లీగల్ సెల్ సమావేశం నిర్వహించారు. మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇతర న్యాయవాదులు సమావేశంలో పాల్గొన్నారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో అంబటి నివాసంపై దాడి జరిగిన విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. సమావేశం ముగిసిన అనంతరం సుధాకర్ రెడ్డి అంబటి మీడియాతో మాట్లాడారు. అంబటి ఇంటిపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే వరకు న్యాయపరంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇందులో ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులపై కూడా తగిన విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. చట్టం ముందు దోషులుగా పోలీసులు నిలిచిన రోజులు దగ్గరలోనే ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగా దాడి చేయడానికి ముందు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. దాడిని ప్రోత్సహించిన ఎమ్మెల్యే గల్లామాధవి కూడా దోషి కాబోతున్నారని వారు వెల్లడించారు. దురదృష్టకరమైనటువంటి విషయం అది గతంగా జరిగిపోయింది. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం సంఘటితమై ఏకోన్ముఖమై ఒక పోరాట సైనికులాలు చేసినటువంటి లీగల్ టీం ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి ఒక్క మెంబర్కి అందరూ ఇట్స్ ఎ కలెక్టివ్ వర్క్. నేనొక్కడి మటుకు కాదు, దానిలో ముఖ్య పాత్ర వహించినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, భగవాన్ గారు, సూరిబాబు గారు, కొర పేర్లుంటే మర్చి క్షమించండి. ప్రతి ఒక్కరి రెక్కల కష్టం, ప్రతి ఒక్కరి స్వేదం, వాళ్ళ రక్తం దారబోసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారిని మేము చేతనంత వరకు రక్షించుకున్నామంటే అది వారి గొప్పతనం. ఇట్ వాజ్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. అందరూ కలిసి చేసినటువంటి కార్యం ఇది. ఇది ఏ ఒక్కరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అన్న నా మీద ప్రేమతో ఆ మాట అన్నాడేమో. ఇట్ ఈస్ నాట్ మీ అలోన్, ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ కంట్రిబ్యూటెడ్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ లీడర్స్. తర్వాత ఇక్కడ జరిగిన దారుణాలు ఒక్కొక్కటి చెప్తాను. రాంబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ అఫెన్సెస్ అన్ని 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పనిష్మెంట్ కలిగినటువంటి సెక్షన్స్. హైకోర్టు డైరెక్షన్ ఉండినా 7 సంవత్సరాల లోపల ఏ అఫెన్స్ ఉండినా కూడా వారిని రిమాండ్ చేయడానికి లేదు, రిమాండ్కి పంపడానికి లేదు. వారిని 35(3) ఆర్ 41A ఇచ్చి పంపాలని చాలా స్పష్టంగా మన గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి సర్కులర్ని బేఖాతరు చేసి ఇమ్రాన్ ప్రతాప్ గడి అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా ఇట్లా చేయడానికి లేదు, మీరు ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే 35(3) ఆర్ 41A, రిమాండ్ చేయడానికి హక్కు లేదు, అధికారం లేదని చాలా స్పష్టంగా చెప్పినా కూడా అర్నేష్ కుమార్లో చాలా జడ్జిమెంట్ ప్రకారం చాలా స్పష్టంగా చేసినా కూడా ఈ 3 జడ్జిమెంట్లు హైకోర్టు యొక్క సర్క్యులర్ని తుంగలోకి తొక్కి వ్యవహరించినటువంటి వ్యవస్థలు, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, వారు ఇల్లు అలకడంతోనే పండగ వచ్చింది అనుకుంటున్నారేమో తప్పు. దీని ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ దేర్ వుడ్ బి అన్ ఈక్వల్ రియాక్షన్. మీరు చేసిన ప్రతి పనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది లీగల్గా. ఇది మీకు మా లీగల్ టీం తరఫున చెప్పినటువంటి మీకు సలహా. హెచ్చరింపు ఖచ్చితంగా ఉండదు, మేము న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు ఒక సలహా చెప్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ఆ రోజు దహనకాండ జరుగుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళతో భుజాలు రాసుకుంటున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ మేము లిస్టు తీస్తున్నాం, వీడియో తీస్తున్నాం. లిక్కర్ స్కామ్ దోషులకు కఠిన శిక్షలు పడాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వక్తల ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ కార్యక్రమాలు ప్రారంభించామని చెప్పారు. రాష్ట్రంలో సిద్ధాంతం ప్రకారం రాజకీయాలను ప్రజలకు అందించాలనే ధ్యేయంగా
కార్యకర్తలకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మన ఊరు మన జెండా అనే కార్యక్రమంతో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేసే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అదేవిధంగా లిక్కర్ స్కామ్ లో ఉన్న నిందితులను కఠినంగా శిక్షించాలి. స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే ఈనాటి సమావేశానికి 3 చిత్రపటాలకి మహా ప్రశిక్షణ అభియాన్ని నిర్వహించుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు మార్చి 7వ తారీఖు నుంచి ఏప్రిల్ 14వ తారీఖు వరకు మండల ప్రశిక్షణ కార్యక్రమాలు జరగబోతున్నాయి. దాని తర్వాత జిల్లా ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. దాని తర్వాత రాష్ట్ర ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా 3 అంచెల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అతి ముఖ్యమైన అంశం ఉందో రాజకీయాల్లో సిద్ధాంత రహిత కాకుండా సిద్ధాంత హిత రాజకీయాలు జరగాలని, ఆ విధంగా సిద్ధాంత ఆలోచన అలాగే మన పని విధానం ఏ విధంగా ఉండాలి, కార్యకర్తల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలి, కార్యకర్తలు ఏ పద్ధతిలో పనిచేయాలి, కార్య పద్ధతి అంటారు. ఆ విధంగా దాంతోపాటు వాళ్లలో నాయకత్వ పట్టిమ పెంచుకోవడానికి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాలైతే ప్రవేశపెట్టిందో ఆ పథకాల్లో ఏ విధంగా మనం పనిచేయాలి, ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలి, దాంతోపాటు రాబో అనేక రకాల కార్యక్రమాల్లో మన భూమికి ఏ విధంగా ఉండాలి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్వవ్యాపి సర్వస్పర్శి చేయడానికి మనం కావలసిన నేపథ్యం ఏమిటి, ఇలాంటి అనేక రకాల విషయాలు తెలియజేసే విధంగా ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. సుమారు 7 కాలాంశాలతో మండల ప్రశిక్షణ కార్యక్రమం 24 గంటల పాటు జరుగుతుంది. అలాగే ఏదైతే జిల్లా స్థాయి ప్రశిక్షణ సుమారు 11 అంశాలతో అది 2 రోజుల పాటు ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రశిక్షణ కార్యక్రమం 3 రోజుల పాటు సుమారు 17 కాలాంశాలతో జరుగుతుంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీకే ప్రత్యేకత. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమాలు చేయటం, ప్రతి 6 సంవత్సరాలకి దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం చేయటం, ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థిగా కార్యకర్త భావించి అనేక రకాల విషయాలు తెలుసుకోవటం, కేవలం రాజకీయ పరిజ్ఞానంతో పాటు సామాజిక పరిజ్ఞానం అలాగే సేవా దృక్పథం కావాలి. ఆ విధమైన దృక్పథంతోనే రాజకీయాల్లో పనిచేయాలనే ఒక లక్ష్యంతో పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీజేపీ శ్రేణులు ఇటీవల కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, కాంగ్రెస్ పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, వనగూరు శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, కరీం తదితరులు పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలు, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానంగా చర్చించారు. ఏఐ సమ్మిట్ జరుగుతున్న సందర్భంగా ఢిల్లీలో యువజన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో ఎలాంటి తప్పు లేదన్నారు. మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందువల్లనే ఇట్లాంటి దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సరైన విధానం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ విధంగా ఆలోచించి ఉన్నట్లయితే ఈ భూమి మీద గజల్ స్థలం పుట్టిండేది కాదు. ఈ మతోన్మాదులకి మేము డెమోక్రసీని నమ్మాం కాబట్టి, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది కాబట్టి మీరు ఈ రోజున మతం పేరు మీద ఈ భూమి మీద మీ యొక్క వికృత చేష్టలు చేస్తా ఉన్నారు. దీని పరిణామాలు మరలా పునరావృతం కాకుండా ఉండే విధంగా మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారతీయ జనతా పార్టీ కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 100 నిరసనలు తెలియజేసింది. మనందరికి తెలుసు, మనకు కూడా తెలియజేసి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలియజేసే హక్కు ఉందా లేదా? ఇది ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలుసా? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేవలం బీజేపీ అనుకోకండి మీరు. అది సంఘ పరివార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ పరివార్ అక్కడ అధికారంలో ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ నేను మొట్టమొదటి పాయింట్ నేను చెప్పదలుచుకుంది, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద అలాగే మన గుంటూరులో ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిని మేమందరం కూడా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాది అనేవాళ్ళు ఎవరైనా సరే దాన్ని ఖండించాలని చెప్పేసి నేను ముందు కోరుతాము. ఇక రెండో అంశం, ఏం జరిగింది?
ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది. దాని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, లేకపోతే ఇతర దేశాధినేతలు చాలా మంది హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది 2 అంశాల మీద నిరసన తెలియజేయడానికి వెళ్ళారు. మొదటి అంశం ఏంటంటే, వాస్తవంగా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా బిల్ గేట్స్ అనే ఆయన రాబోతున్నారు. అసమానతలు, ముఖ్యంగా ఆర్థిక అసమానతలు అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే ఇండియాలో ఉన్నాయి. ఇలాంటి ఎన్ని చెప్పుకుంటూ వస్తే అన్నింటిలో మనమే ముందున్నాం, జనాభాతో సహా. ఒకప్పుడు జనాభాలో 2లో ఉండేవాళ్ళం, మరి ఇప్పుడు 1కి వచ్చేసాం. ఇన్ని సమస్యల్ని ప్రజలు ఆలోచింపజేయకుండా, ప్రజల్లో ఈ చర్చ జరగకుండా, రాజకీయ పార్టీల్లో ఈ చర్చ జరగకుండా, వాటికి భిన్నంగా సమస్యలు కాని వాటి మీద చర్చలు జరగాలి. సమస్యలు కాని వాటి మీద ప్రజలు సమీకరించబడాలి. ఈ దృష్టితోనే ఇలాంటి ప్రయత్నాలు, దాడులు చేయటం, దాడుల మీద ఖండనలు, నిరసనలు ప్రజల నుంచి. ప్రజలందరూ ఇక గీతం యూనివర్సిటీకి 55 ఎకరాలు ఇచ్చిన విషయం మర్చిపోతాం. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ, నాటి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు కానివ్వండి, స్వతంత్రంగా ఉన్న పెద్దలు కానివ్వండి, అనేక మందిని ఈ దేశంలో నుంచి పారద్రోలాడి వారి పేరు ప్రతిష్టలు ఎక్కడా కూడా కనిపించకూడదనే ఆలోచనతో గడిచిన 10-12 సంవత్సరాల నుంచి వీళ్ళు పనిచేస్తున్న పని. నాటి మహాత్మా గాంధీ గారి నుంచి జవహర్లాల్ నెహ్రూ గాని, ఇందిరాగాంధీ గారు గాని వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో, ఈ 70-80 సంవత్సరాల్లో నాడు కట్టిన ప్రాజెక్టులు కానివ్వండి, ఆనాడు తీసుకొచ్చిన ఐఐటి. అమరావతి ఔటర్ రింగ్ బాధిత రైతులలో ఈ నెల 28వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వెల్లడించింది. ఈ మేరకు రైతు సంఘాల ప్రతినిధులు కంచుమాటి అజయ్ కుమార్, అప్పారావు, నాగేశ్వరరావు, రామకృష్ణ గురువారం బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పారు. జిల్లాలో 11 మండలాలు, 40 గ్రామాల్లో భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం గ్యాజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే రైతుల పేర్లు వారి అంగీకారం లేకుండా గ్యాజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. బాధిత రైతులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నగర ఔటర్ రింగ్ కోసం భూసేకరణ కోసం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 121 గ్రామాల్లో 23 మండలాల్లో ఈ యొక్క భూముల సేకరణ జరుగుతుంది. దాంట్లో గుంటూరు జిల్లా సంబంధించి 11 మండలాల్లో 40 గ్రామాల్లో భూసేకరణకు సిద్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా భూసేకరణ సంబంధించి ఏదైతే ఈ ఔటర్ రింగ్ రోడ్డు కింద భూములు తీసుకుంటున్నారో దాని మీద ఎక్కడా రైతుల పేర్లు మెన్షన్ చేయకుండా సచివాలయంలో కేవలం బోర్డు మీద సర్వే నెంబరు, ఎల్పి నెంబర్లు వేసి వదిలేశారు. కనీసం రైతులకు నోటీసులు కూడా ఇవ్వాల. 21 రోజు లోపు వాళ్ళకి మీ అభిప్రాయం చెప్పమని చెప్పారు. కానీ రైతులందరికీ అర్థం కాల. అంటే ఇది అంతా మర్మంగా దాచిపెట్టి ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్డు తీసుకుపోవటం అనేది దేనికి దీనికి అర్థమవుతుందో రైతులకు అర్థం కాకుండా పరిస్థితి ఉంది. అందుకని రైతు సంఘంగా, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల 3 సంఘాలుగా మేము ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ స్టేడియం పక్కన గల సిఐటి కార్యాలయంలో ఈ యొక్క అమరావతి కింద ఈ ఔటర్ రింగ్ రోడ్డు కింద పోతున్న భూములు కోల్పోతున్న రైతుల సదస్సు జరగబోతున్నది. అందువల్ల ఈ ఏదైతే ఈ 11 మండలాలకు సంబంధించిన రైతులందరూ గ్రామాల్లో గ్రామ సభలు జరిపి ఏదైతే భూములు కోల్పోతున్న రైతులకి గందరగోళం లేకుండా వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తప్ప రైతు ఏ రైతు ఎంత తీసుకుంటున్నారు వివరాలు ఏవి కూడా దానిలో ప్రకటించలేదు. అలాగే రైతుల్ని భయభ్రాంతం చేసే విధంగా ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఉంది. మొదట 70 మీటర్లు అన్నారు, ఆ తర్వాత 140 మీటర్లు అన్నారు, ఇప్పుడు 250 మీటర్లు అని చెప్పేసి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము
రైతు సంఘంగా, కౌలు రైతు సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఎంత భూమి అయితే అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి, అందులో మించి తీసుకోకూడదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ భూముల్లో చెరువు పూర్వంగా భూములు ఉన్నాయి, అలాగే దేవాదాయ భూములు ఉన్నాయి, ప్రభుత్వ పూర్వంగా భూములు ఉన్నాయి, సాగు చేస్తున్నటువంటి పేద రైతులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం 2013 భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే దాని మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆ నష్టపరిహారం ఇవ్వాలా. సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన రిలే దీక్షలు 2వ రోజుకు చేరాయి. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని యూనియన్ నాయకురాలు రమణ డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బడ్జెట్ ను పెంచాలని కోరారు. మినీ సెంటర్ ను మెయిన్ సెంటర్స్ గా మార్చి సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పారు. పెండింగ్ లో ఉన్న సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయని పక్షంలో అసెంబ్లీని, సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాల కాలంలో కనీస వేతనం పెంచడం అనేది లేదు. అదేవిధంగా చూస్తూ ఉన్నాము, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని. అయినా కూడా ఇంతవరకు ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదు. ఈ అంగన్వాడీలు చిన్నపిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం ఇవ్వటంలో వాళ్ళని సంరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు. అయినా కూడా అంగన్వాడీలని చిన్న చూపు చూస్తూ ఉంది ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. అంగన్వాడీలకు మెనూ ఛార్జీలు పెంచడం కానీ, అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వడం కానీ ఇట్లాంటి ఏమి చేయట్లేదు. ఈరోజు చూస్తూ ఉన్నాము, అంగన్వాడీలకు సెక్టార్ మీటింగులకు టీఏడీఏలు మన జీవో ఇచ్చినా కూడా ఆ జీవో కూడా అమలు చేయని పరిస్థితి చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అంగన్వాడీలు గ్రాడ్యుటీ అమలు చేయమని, గ్రాడ్యుటీ చట్ట ప్రకారం 1972 చట్ట ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, అదేవిధంగా కనీస పెన్షన్ లేదు, పిఎఫ్, ఈఎస్ఐ ఇట్లాంటి సౌకర్యం 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా కనీస వేతనాలు స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ ఆశ వీళ్ళు ఎవరికి కూడా పిఎఫ్, ఈఎస్ఐ ఇట్లాంటి సౌకర్యాలు కూడా లేవు. ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని దాంతో భాగంగా ఇవాళ చూస్తూ ఉన్నాము. ధరలు పెరిగిపోయినాయి కాబట్టి పదే అడుగుతా ఉన్నాము జీతం పెంచమని. ఆ రోజు 42 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు సమ్మె శిబిరంలోకి వచ్చి వాళ్ళ కూటమి ప్రభుత్వం, మేము కనుక అధికారంలోకి వస్తే మీ కోరికలను నెరవేరుస్తాము, మీరు ఇప్పుడు చేసే కోరికలని కూడా న్యాయమని అని చెప్పారు. కానీ వాళ్ళ 18 నెలల కాలంలో కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారికి మనసు రావటం లేదు. ఇవాళ పెరిగిపోయిన ధరలకు అనుగుణంగా జీతం పెంచాలి. జీతం 11,000 రూపాయలతోటి 7,000 హెల్పర్లకి వస్తా ఉన్నాయి. ఈ 7,000 రూపాయలు 11,500 రూపాయలతోటి మన కనీసం బతకడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మనం ఈరోజు చేస్తాం 23, 24 ప్రాజెక్టుల కార్యాలయాల దగ్గర ధర్నాలు, నిరాహార దీక్షలు చేశారు. అదేవిధంగా 25, 26, 27 కలెక్టర్ ఆఫీసుల వద్ద, 2వ తారీఖు మార్చి 2వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమం ఉంది. ఇవన్నీ కూడా జీతాలు కనుక పెంచకపోతే రానున్న కాలంలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలి స్థానిక చెంచుపేట మార్కెట్ యార్డ్ లో జరగనున్న జాతీయ స్థాయి ఎడ్ల బల్ల ప్రదర్శనను ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మార్కెట్ యార్డ్ లో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ 9న ఎడ్ల బల్ల ప్రదర్శన నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ గ్రామీణ క్రీడలకు, పశుసంవర్ధక రంగానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయని తెలిపారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు ఏప్రిల్ 4న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం వరకు కొనసాగనున్నాయని ఆయన తెలిపారు.
మళ్ళీ పెట్టించినాను మళ్ళీ సేమ్ ప్లేస్ లోకి రే ఆయన రమేన్ ఇప్పుడు ఈయన కాదు ఇచ్చనా కూడా నీకు ఆయన దీపనే ఉంది చిన్ని దీపం ఓకే ప్రతి ఏటా మార్చి 29వ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినమైనటువంటి మార్చి 29వ తేదీ నుండి మనందరి ప్రీతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం అయినటువంటి ఏప్రిల్ 4 వరకు మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు ఏప్రిల్ 4 వరకు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శనలు ఆనవాయితీగా జరుపుకుంటా ఉన్నాం. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి, మధ్యలో 1-2 సంవత్సరాలు మిస్ అయింది, కానీ రెగ్యులర్గా ఈ కార్యక్రమాలని మనం ఇక్కడ దిగ్విజయంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో వారం రోజులు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రధానంగా మన ప్రాంతం తెనాలి చుట్టుపక్కల డెల్టా ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధార జీవనం సాగించేటటువంటి ప్రజలు. అత్యధిక శాతం 80-90% రైతాంగం, వ్యవసాయానికి సంబంధించి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ రైతు కుటుంబాలుగా ఉన్నటువంటి ప్రజానీకం అత్యధిక శాతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ పశు పోషణ, పశువుల పోటీలు, ఎడ్ల పోటీలు ఇవన్నీ కూడా తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఈ కార్యక్రమాన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిలకించి ఆ వారం రోజులు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అది కూడా ఒక ఆట విడుపుగా. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలని గుంటూరు జిల్లా సభ్యత్వ నమోదు సమన్వయకర్త ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుండి జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియపై స్థానిక బోస్ రోడ్లోని కూటమి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణలో ప్రతి మండలం, గ్రామం, వార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.